Solved problems. Find the largest binomial coefficient in the expansion of first the 1 plus x whole power 19, second is 1 plus x whole power 24. Okay, first one చూడండమ్మా. Given that ఈ 2 marks అమ్మా, given that ఏమి ఇచ్చాడు 1 plus x whole power 19 అంటే లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ అంటే ఏదైతే బైనామియల్ కోఎఫిషియంట్ పెద్దది ఏదైతే ఉంటుందో అది కనుక్కోమంటుంది కదా. చూడండి, హియర్ n ఈక్వల్ టు 19 అంతే కదా, n వాల్యూ ఎంత 19, n ఆడ్ నెంబర్, n అనేది ఆడ్ నెంబరే కదమ్మా 19 అనేది. సో ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఆర్, ఆడ్ నెంబర్ ఉంటే లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఏంటమ్మా ఎన్సి n-1/2 ఎన్సి n+1/2 కదా. అదే ఈవెన్ అయితే ఎన్సి n/2 వస్తుంది, ఈవెన్కి ఎన్సి n/2, అదే ఆడ్ అయితే ఎన్సి n-1/2 ఎన్సి n+1/2. ఎందుకు 19 కాబట్టి ఎన్ని వస్తాయి మా వాల్యూస్ 20 వస్తాయి కదా. 20 ఉన్నప్పుడు మధ్యలో 2 ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, n అంటే 19 కాబట్టి 19c 19-1/2 19c 19+1/2 19-1 అంటే 18 18/2 అంటే 9 19+1 అంటే 20 20/2 అంటే 10 అంటే 19c 9 19c 10 అనేవి మనకి మిడిల్ వాల్యూస్ అలాగే వస్తాయి. ఇవే కోఎఫిషియంట్ అనేవి కూడా పెద్దగా ఉంటాయి. అలాగే మీరు ఇది కనుక్కోండమ్మా, 1 plus x whole power 24 ఉంది. 24 అనేది ఈవెన్ కాబట్టి ఏమొస్తుంది ఎన్సి n/2 చేయండి, కోఎఫిషియంట్ కనుక్కోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండమ్మా, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇఫ్ 22cr ఈజ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power 22 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13cr. మనకి 1 plus x whole power 22 అనే ఈ యొక్క విస్తరణలో 22cr అనేది అంటే పెద్దదంటమ్మా కోఎఫిషియంట్, లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ 22cr. ఆర్ వాల్యూ తెలియదు, బట్ 22cr 22 n అంటే ఎన్సీఆరే కదా. సో ఆర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అది మనకి లార్జెస్ట్. ఒకవేళ ఆర్ వాల్యూ తెలుసుకుంటే మనం 13cr కనుక్కోవాలి. చూడండి, ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 plus x whole power 22 ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఈజ్ ద మిడిల్ కోఎఫిషియంట్. అంతే కదా, లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అనేది ఎప్పుడైనా మిడిల్లో ఉంటుందమ్మా. మిడిల్ టర్మ్కి ఉన్న గుణకమే మనకి లార్జెస్ట్ బైనామియల్. సో 22 ఉన్నప్పుడు మనకి టోటల్ నెంబర్స్ ఎన్ని వస్తాయమ్మా 23 అంటే అట్ 11 ఇట్ 11 పోతే మధ్యలో ఉన్నదే ఉంటుంది కదా మనకి. అంటే ఏంటి 22c11. గివెన్ డేటా ప్రకారం 22cr ఈక్వల్ టు 22c11 అంటే ఆర్ వాల్యూ ఎంత 11. మనల్ని ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు 13cr అంటే 13c11. 13c11ని 13కి 11కి ఎంత గ్యాప్ ఉందమ్మా 2 కదా, 13c2 అంటే 13c11ని 13c2గా కూడా రాసుకోవచ్చు. 13c2ని 13 × 12/2 × 1 అంటే మనకి ఫార్ములా ఏముంది nc2 ఫార్ములా n × n-1/2 ఇలా రాసుకుంటాం. ఓకే, 2 1s 2 6 13 × 6 అంటే 78. ఓకే, 13cr వాల్యూ ఎంత వచ్చింది 78 వచ్చింది. నెక్స్ట్ ఈ 2 మార్క్స్ అమ్మా. ఫైండ్ ద 7th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 4/x³ + x² whole power 14. సో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ వస్తే ఎక్సర్సైజ్లో మీరు రఫ్గా చేసుకొని దాన్ని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు రాసుకోండి అమ్మా. ఓకేనా, 7th టర్మ్ కనుక్కోవాలి. ఇందులో మొన్నటి వరకు మామూలుగా మనం 3x - 4y whole power 10 ఇలా ఉంటే టర్మ్స్ కనుక్కున్నాం. ఇక్కడ బైలలో ఉందిగా, బైలలో ఉంటే ఎలా ఉంటుంది సేమ్ యాస్టీజ్గా, కాకపోతే బైని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకేముంది 4/x³ గివెన్ దట్ ఏమిచ్చాడు 4/x³ + x² whole power 14. కంపేర్ విత్ దేంతో x + a whole power n. x వాల్యూ ఏందమ్మా 4/x³, a అంటే x² 2, n అంటే 14. మనకి 7th టర్మ్ అన్నాడు కాబట్టి t7 కదమ్మా. t7ని మనం t6+1గా రాసుకుంటాం. t6+1గా రాసుకుంటే ఫార్ములా ఏంద్రా tr+1 ncr x⁻n - r a⁻r కదా జనరల్ టర్మ్. సో
ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. ఎన్ అంటే ఎంత 14c, ఆర్ అంటే ఇక్కడ ఎంతమ్మా 6, 14c6, ఎక్స్ అంటే 4/x³ హోల్ పవర్ 14 - 6, ఏ అంటే x²/2 హోల్ పవర్ 6. 14 - 6 అంటే 8 కదా, అంటే 4/8. x³ ఉంది ఆల్రెడీ, x³ హోల్ పవర్ 8 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకో, 8 3 = 24 అంటే x^24. ఇక్కడ x² హోల్ పవర్ 6 అంటే 6 2 = 12 కాబట్టి x^12/2/6 అంటే 14c6 4/8 2/6 అంటే మనకి ఎంత వస్తుందమ్మా 64. 64ని 4³ కూడా రాయొచ్చు కదా, చూడండి 2 × 2 అంటే 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తాం చూడండి. 2 2 = 4, 4 2 = 8, 8 2 = 16, 16 2 = 32, 32 2 = 64. అదే 4³ అంటే 4 × 4 × 4, 4 4 = 16, 16 4 = 64. కాబట్టి 2/6ని 4³ రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ x^12 ఉంది, ఇక్కడ x^24 ఉంది కాబట్టి 12కి 12 క్యాన్సిల్ చేసి ఇంక ఇక్కడ కింద ఎంత ఉంటామా x^12 ఉన్నట్టు. 4³ ఇక్కడ 4/8 ఉంది, క్యాన్సిల్ అయితే ఇంకా పైన ఎంత ఉన్నట్టమ్మా 5 అంటే 4/5 ఉంది. సో 7th టర్మ్ ఏందమ్మా T7 అనేది 14c6 4/5/x^12. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ హోంవర్క్గా రాసుకున్నామా, చూపిస్తాను. ఇంకో ఇది ఎక్సర్సైజ్ 6లో సెకండ్ బిట్లో ఆల్రెడీ మీకు ఇది హోంవర్క్గా ఇచ్చాను. ఫస్ట్ వన్ కూడా హోంవర్క్గా ఇస్తున్నాను ఇప్పుడు చేసిన దాని ప్రకారం. సో n అంటే ఏందమ్మా 9, ఇది x వాల్యూ, ఇది ఏ వాల్యూ. బయలలో ఏం లేదు మనకి, పైనే ఉంది కాబట్టి పైన వస్తుంది. అప్పుడు మనం చేయాల్సింది ఏంది 6th టర్మ్ కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏందమ్మా T6ని ఎలా రాస్తాం T5 + 1 అంటే r వాల్యూ ఎంత ఇక్కడ 5 అంటే మనం ఏం రాస్తాం T5 + 1 = NCR అంటే 9c, r అంటే 5, x అంటే 2x/3 హోల్ పవర్ 9 - 5, ఏ అంటే 3y/2 హోల్ పవర్ 5. ఇలా రాసుకొని సబ్స్టిట్యూట్ చేయండి దీనిలాగా సేమ్. అండ్ ఇది కూడా చేయండి హోంవర్క్గా. 10th టర్మ్ని T10 అని ఎలా రాస్తాం T9 + 1గా రాస్తాం అంటే r వాల్యూ ఇక్కడ ఎంత 9, n వాల్యూ 14 తీసుకొని చేయండి. ఈ రెండు హోంవర్క్ మీకు ఓకేనా, ఇది నేను చెప్పేస్తాను. నెక్స్ట్ ఈ సెకండ్ దాంట్లో మీకు 3 హోంవర్క్స్ వచ్చేసాము, ఆల్రెడీ ఇది ఇచ్చేసాను ఇప్పుడు ఫస్ట్ సెకండ్ మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా, 4th 2 మార్క్స్. ఫైండ్ ద థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x^-2/3 - 3/x² హోల్ పవర్ 8 అని ఇచ్చాడు. ఈ ఎక్స్పాన్షన్లో 8 అంటే ఎన్ని టర్మ్స్ వస్తాయేమో 9 వస్తాయి. 9 అంటే థర్డ్ టర్మ్, వెనక నుంచి థర్డ్ టర్మ్ ఏమవుతుందమ్మా 7th టర్మ్ అవుతుంది కదా, అంతేగా 9 8 7 అంటే 7th టర్మ్ కనుక్కోమన్నాడు. చూడండి, గివెన్ దట్ x^-2/3 - 3/x² హోల్ పవర్ 8 కంపేర్ విత్ x + a హోల్ పవర్ n. హియర్ x వాల్యూ x^-2/3, a అంటే -3/x², n అంటే 8. In this expansion 9 terms. So third term from the end is the 7th term from the beginning of the expansion. అంతే కదా, అంటే T7 ఎలా రాస్తాం T6 + 1గా రాసుకోవాలి. అంటే NC6 x^n - 6 a/6, r వాల్యూ ఎంత 6, ఇక్కడ n అంటే 8 కాబట్టి 8c6, x అంటే x^-2/3 హోల్ పవర్ 8 - 6 -3/x² హోల్ పవర్ 6. 8c6ని చూడండి, నేను 8c6 ఉంది అంటే 6 టర్మ్స్ తగ్గించాలి. అంటే 8 × 7 × 5 6 × 5 × 4 × 3 by 6 × 5 × 4 × 3 × 2 × 1. చూడండి 6 5 4 3 క్యాన్సిల్ అయింది, 2 1 = 2 4 అంటే 4 7 = 28. ఇక్కడ x పవర్ ఎంత మిగిలినట్టమ్మా 2 కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో స్టెప్ 8c6 x పవర్ ఎంత మిగిలినట్టమ్మా 2/3 హోల్ పవర్ 8 - 2 అంటే 2. ఈ 2 అనేది 2కి మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 2 = 4 అంటే -4/3 మైనస్ పవర్ 6 ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది కాబట్టి 3/6/x^12 అనేది మనకు వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది క్యాన్సిల్ అయితే 28, 3/6 మైనస్ ఉంది కాబట్టి కిందకి తీసుకొస్తే ప్లస్ అవుతుంది అంటే x^12 × x^4/3.
ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 12 + 4/3 అంటే ఎల్సిఎం ఎంతమ్మా ఇక్కడ 3 3 12 36 ప్లస్ 4 36 + 4 అంటే 40 అంటే x పవర్ 28 ఇంటూ x పవర్ 3/6 ఇంటూ 1/x పవర్ 40/3 ఇలా అయినా రాసుకోవచ్చు. లేకపోతే ఈ ఎక్స్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుందమ్మా -40/3 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఫైండ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ x power 9 and x power 10 in the expansion of 2x² - 1/x whole power 20. 20 ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉంటాయమ్మా ఈ ఎక్స్పాన్షన్లో 21 ఉంటాయి కదా. చూడండి, గివెన్ దట్ 2x² - 1/x whole power 20 కంపేర్ విత్ x + a whole power n. హియర్ x వాల్యూ 2x², a వాల్యూ -1/x, n అంటే 20. జనరల్ టర్మ్ ఏంటమ్మా మనకి TR+1 కదా, అంటే NCR x power n - r a power r. జనరల్ టర్మ్ ఇదే కదా. n తెలుసు మనకి 20CR, x అంటే 2x², 20 - r -1/x whole power r. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఆర్ వాల్యూ తెలియదు కాబట్టి ఈవెన్ అయితేనేమో ప్లస్ అవుతుంది, ఆడ్ అయితే మైనస్ ఉంటుంది కాబట్టి -1 whole power r 20CR 2 power 20 - r x power 2 × 20 అంటే 40, 2 × r అంటే 2r అంటే x power 40 - 2r 1/x power r. ఈ x power r పైకి పోతే ఏమవుతుందమ్మా చూడండి, -1 whole power r 20CR 2 power 20 - r x power 40 - r. ఈ 1/x power r అనేది పైకి వెళ్తే ఏమవుతుంది x power -r. ఈ రెండు సమానం కాబట్టి ఘాతాలు కూడుతాం అంటే పవర్స్ యాడ్ చేస్తాం కాబట్టి 2r - r అంటే 3r అంటే TR+1 ఏమొచ్చింది -1 whole power r 20CR 2 power 20 - r x power 40 - 3r. ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 అనుకున్నాక ఇంకేం కనుక్కోమన్నాడమ్మా, మన ఏం కనుక్కోమన్నాడు x power 9, x power 10 యొక్క కోఎఫిషియెంట్స్ కనుక్కోమన్నాడు. టు ఫైండ్ ద కోఎఫిషియెంట్ ఆఫ్ x power 9. ఒకవేళ x power 9 యొక్క కోఎఫిషియెంట్ కావాలి అంటే ఇక్కడ ఉంది కదా, x power ఎంత ఉంది 40 - 3r. ఈ 40 - 3r = 9 తీసుకోవాలి, ఎందుకు x power 9 ఉండాలి కాబట్టి. చూడండి, 40 - 3r = 9. ఈ 9 ఇటు వస్తే ఏమైతే 40 - 9 అయితే 31 అంటే r వాల్యూ 31/3. r వాల్యూ 31/3 మనకి ఇలా ఉండదమ్మా, ఉంటే ఇంటిజర్ రూపంలోనే ఉంటుంది. ఓకేనా, అంటే మామూలుగా r వాల్యూ 51 లేదా ఇట్లా మామూలుగా 1 లేదా r వాల్యూ 100 ఇలా అయినా ఉంటుంది కానీ పాయింట్లలో అయితే ఉండదు. 1.5 r = 6.5 ఇలా పాయింట్లలో 31/3 చేస్తే మనకి పాయింట్లలో వస్తుంది. r వాల్యూ అనేది పాయింట్లలో ఉండకూడదు, ఉంటే ఇలా ఉండాలి. కాబట్టి x power 9 కోఎఫిషియంట్ ఈజ్ 0. ఇది ఉండదు కాబట్టి దాని కోఎఫిషియంట్ ఏమవుతుంది 0. టు ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 10 పుట్. అప్పుడు ఏమైంది 40 - 3r = ఇందాక x power 9కి 9 పెట్టినాం కాబట్టి ఇప్పుడు x power 10కి 10 పెట్టాలి. 40 - 3r = 10. ఈ 10 ఎట్ వస్తే ఏమైంది 30. 3r = 30 అంటే r వాల్యూ 10. r వాల్యూ 10 వచ్చింది కాబట్టి ఈ r వాల్యూ 10ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే t 10 + 1 = -1 whole power 10 20C10 2 power 10 - 10 20 - 10 x power 40 - 30. 40 - 30 చేస్తే ఏమింది x power 10 కదా కావాల్సింది. దీని కోఎఫిషియంట్ ఏందమ్మా 20C10 2 power 10. ఇదే మనకి కావాల్సిన కోఎఫిషియంట్. ఓకే, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూడండి. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్కి హోంవర్క్స్ ఇవ్వమ్మా. జనరల్ టర్మ్లో రాయండమ్మా. దీన్ని జనరల్ టర్మ్ ఏమొస్తుంది TR+1 = NC అంటే 13CR. x అంటే ప్లస్ ఉంది కాబట్టి మనకి x అంటే 2x² whole power 13 - r. a అంటే 3/x³ whole power r అంటే ఈ 2తో 13 - rని మల్టిప్లై అంటే 2 power 13 మనకి ఇంకేమొస్తుంది 13CR 2 power 13 - r 3 power r అనేది వస్తుంది. తర్వాత x పవర్ ఏమవుతుంది ఇక్కడ 2తో మల్టిప్లై 2 × 13 అంటే 26 - 2 అంటే 2r. ఇక్కడ x పవర్ -3r రాయొచ్చు అంటే 13CR 2 power 13 - r 3 power r x పవర్ 26 - 5r. సో ఇది వస్తుందమ్మా జనరల్ టర్మ్.
సో ఇలా వచ్చినప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకొని x⁻11 అన్నాడు కాబట్టి దీని కోఎఫిషియంట్ ఏంటి 26 - 5r = 11 తీసుకోవాలి. 11 తీసుకుంటే r వాల్యూ వస్తుంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ అలాగే సేమ్ దీనిలాగే చేయండి. ఇది కూడా హోంవర్క్. ఈ రెండు మీకు హోంవర్క్, ఓకేనా? ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం లాగా ఈ రెండు మీకు హోంవర్క్. ఫైండ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x, దట్ ఈస్ ద కాన్స్టాంట్ టర్మ్. ఇండిపెండెంట్ అంటే కాన్స్టాంట్ టర్మ్ అమ్మ. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ √x/3 + 3/2x² హోల్ పవర్ 10. ఇండిపెండెంట్ టర్మ్, కాన్స్టాంట్ టర్మ్ కనుక్కోమంటుంది. చూడండి, గివెన్ దట్ √x/3 + 3/2x² హోల్ పవర్ 10. హియర్ x వాల్యూ ఏందమ్మా? √x/3. ఏ అంటే 3/2x², n అంటే 10. జనరల్ టర్మ్కి ఫార్ములా ఏందమ్మా? TR+1 = NCR (x⁻n - r a⁻r). సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 10CR ఇంటూ x అంటే √x/3 హోల్ పవర్ 10 - r, ఏ అంటే 3/2x² హోల్ పవర్ r. ఇక్కడ √x/3ని x⁻1/2 3⁻1/2 రాయొచ్చు. ఎందుకు? మామూలుగా అయితే √x/3ని మనం x/3 హోల్ పవర్ 1/2 రాస్తాం. రూట్ తీసేస్తే పవర్లో 1/2 రాస్తాం కదా. సో విడివిడిగా రాస్తాను. x⁻1/2 హోల్ పవర్ 10 - r 3⁻1/2 10 - r 3⁻r 2⁻r ఇంటూ x⁻2r. సో ఇక్కడ చూడండి 10CR 3⁻r. ఇక్కడ చూడండి 2ని 2తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందమ్మా? 2 × 5 10/2 అంటే 5 - 5 r/2 అంటే 3⁻r/3⁻5 - r/2. అండ్ x పవర్ ఎంత వచ్చిందమ్మా? 5 - r/2/2⁻r ఇంటూ x⁻2r. TR+1 = 10CR. ఇది కనుక పైకి వెళ్తే ఏమవుతుందమ్మా? ఇక్కడ ఉన్నది పైకి వెళ్తే ఏమవుతుంది? 3⁻r ఇంటూ 3⁻r + r/2 వస్తుంది. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందమ్మా? 2r - 10 + r అంటే 2r + r అంటే 3r వస్తుంది. 3r/2 - 5 అంటే 10/2 అంటే 5 కదా, బై 2r ఇంటూ x పవర్ కూడా x పవర్ ఉన్నాయి కదా, ఇది ఇంటూ ఇది పైకి వెళ్తే ఏమైందమ్మా? -2r అవుతుంది. -2r కాబట్టి ఆల్రెడీ r/2 ఉంది, అంటే r - r/2 - 2r. ఎల్సిఎం ఎంత? 2 కాబట్టి ఈ రెండింటికి చేస్తే 10 - r - 4r అంటే 5r/2. చూడండి, x పవర్ 5 - 5r/2. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోమన్నాడు. ఇండిపెండెంట్ టర్మ్ ఇప్పుడు ఇందాకటి ప్రాబ్లంలో మనం x⁻9 గుణకం కనుక్కున్నాం కదా. x⁻9 గుణకం కనుక్కున్నప్పుడు ఏం చేసాం? x పవర్ ఎంత అయితే ఉందో దాని = 9 చేసాం. ఇక్కడ ఏమన్నాడు? కాన్స్టాంట్ టర్మ్ కనుక్కోన్నాడు. కాన్స్టాంట్ టర్మ్ అంటే 0 ఉండాలి, x పవర్ 0 ఉండాలి. అంటే 5 - 5r/2 అనేది 0 రాసుకోవాలి. చూడండి, టు ఫైండ్ ద కాన్స్టాంట్ టర్మ్ పుట్ 5 - 5r/2 = 0. అప్పుడు ఎల్సిఎం ఎంత? 2 కాబట్టి 2 × 5 = 10 - 5r = 0 అంటే 5r = 10. r వాల్యూ 2. r వాల్యూ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే T2+1 = 10C2 3⁻3 × 2/2 - 5/2/2 ఇంటూ x⁻5 - 5 × 2/2. 2 క్యాన్సిల్ అయినాయి. 10C2ని అంటే ఇది ఏ రూపంలో ఉందమ్మా? NC2 అంటే n × n - 1/2 కదా, అంటే 10 × 9/2. 3 - 5 అంటే -2/2/2. x పవర్ ఎంతమ్మా? 5 - 5 అంటే 0 కదా. ఇదే కదా మనకు కావాల్సింది కాన్స్టాంట్ టర్మ్. 2 1 2 5 5 9 45 ఇంటూ ఇక్కడ చూడండి 3⁻- 2 కిందకి వస్తే ఏమైందమ్మా? 1/3² కదా, అంటే 9 ఇంటూ 4 2² అంటే 4 9 1 9 5 అంటే మనకి కాన్స్టాంట్ టర్మ్ ఏమొచ్చింది? 5/4 అనేది వచ్చింది. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూడండి. హోంవర్క్ చూడండి అమ్మా, ఇది మీకు హోంవర్క్. ఓన్లీ ఇక్కడ రూట్ అనేది ఎక్స్కి మాత్రమే ఉంది, అంటే x పవర్ 1/2 అంతే ఉంది, 3కి ఉండదు. ఓకేనా? ఇది మీ హోంవర్క్. అలాగే ఇది కూడా 4th వన్ కూడా మీకు హోంవర్క్. ఈ రెండు మీకు హోంవర్క్. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లంకి ఫస్ట్ది హోంవర్క్ అండ్ 4th హోంవర్క్. ఈ రెండు నేను చెప్పేస్తాను. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి ఏం లేదు, ఇక్కడ రూట్లు ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది.
జనరల్ టర్మ్లో రాసాక ఎక్స్ పవర్ ఎంత అయితే ఉంటుందో దాని ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మనకు ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూని మళ్ళీ అదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఇప్పటికి మీకు ఎన్ని హోంవర్క్స్ అయినాయమ్మా? 6 హోంవర్క్స్ వచ్చాయి కదా, చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది బైనామియల్ థీరం. మీరు కనుక ప్రాక్టీస్ చేయకపోతే కష్టం అవుతుందమ్మా. మీరు ఒక ప్రాబ్లం చెప్పినంటే దాని ప్రకారం చేసుకుంటూ ఉంటేనే మీకు తొందరగా అర్థమవుతుంది బైనామియల్ థీరం. ఓకేనా, ఈ ఫస్ట్ది అండ్ ఫోర్త్ వన్ మీరు ఖచ్చితంగా చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా, 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 in the expansion of ax square plus 1 by bx whole power 11 is equal to the coefficient of x power minus 10 in the expansion of ax minus 1 by bx square whole power 11. Find the relation between a and b where a and b are real numbers. ఇక్కడ ఏ బీలు రియల్ నెంబర్స్ అయితే, వాస్తవ సంఖ్యలు అయితే ఏకి బీకి మధ్య ఉన్న సంబంధం కనుక్కుంటుండే. ఎప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ 10 వాల్యూ, ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ -10 వాల్యూ సమానమైనప్పుడు. ఓకే, చూడండి. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by bx హోల్ పవర్ 10 జనరల్ టర్మ్ ఫార్ములా టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్సీఆర్ కదా, అంటే 11cr. ఎక్స్ అంటే ఏఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 11 - r, బి అంటే 1 by bx హోల్ పవర్ r, 11cr. ఏ పవర్ 11 - r, ఎక్స్ పవర్ 22 - 2r అయింది. 2తో మల్టిప్లై అయితే 2 × 11 అంటే 22 - 2r. 1 బీ పవర్ 1 by b పవర్ r కదా, 1 by b పవర్ rని b పవర్ -r రాశాను, ఎక్స్ పవర్ కూడా -r రాశాను. అంటే టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏమైందమ్మా 11cr, ఏ పవర్ 11 - r, b పవర్ -r, ఎక్స్ పవర్ 22 - 2r, -r అంటే -3r, అంటే ఎక్స్ పవర్ 22 - 3r. ఈక్వేషన్ 1. టు ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 పుట్ 22 - 3r ఈక్వల్ టు 10. ఎక్స్ పవర్ 10 ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ పవర్ 10 కదమ్మా. ఎక్స్ పవర్ 10 కావాలంటే మనకి ఈ ఎక్స్ పవర్ ఎంత అయితే ఉందో దాని ఈక్వల్ 10 తీసుకోవాలి. అప్పుడు 3r ఈక్వల్ 22 - 10 అంటే 12. అంటే ఆర్ వాల్యూ 4 వచ్చింది. ఆర్ వాల్యూ 4ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, t4 + 1 ఈక్వల్ 11c4, ఏ పవర్ 11 - 4, బి పవర్ -4, ఎక్స్ పవర్ 22 - 12. అంటే t5 ఈక్వల్ టు 11c4, ఏ పవర్ 7, ఏ పవర్ 7, బి పవర్ -4. ఓకే, ఎక్స్ పవర్ 22 - 12 అంటే 10 కదా, దాని కోఎఫిషియంటే కదా మనకి కావాల్సింది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చారమ్మా, ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏఎక్స్ - 1 by bx స్క్వేర్ హోల్ పవర్ 11 జనరల్ టర్మ్ టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ 11cr, ఏ ఇంటూ ఏఎక్స్ హోల్ పవర్ 11 - r -1 by bx హోల్ పవర్ r. మైనస్ ఉంది కాబట్టి -1 హోల్ పవర్ r అయింది, 11cr, ఏ పవర్ 11 - r, బి పవర్ -r, ఎక్స్ పవర్ 11 - r, ఎక్స్ పవర్ కిందది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అమ్మ, ఎక్స్ స్క్వేర్ కదా, బిఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ పవర్ ఏమవుతుందమ్మా -2r. అప్పుడు మనకి జనరల్ టర్మ్ ఏమొచ్చింది, టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు -1 హోల్ పవర్ r 11cr, ఏ పవర్ 11 - r, బి పవర్ -r, ఎక్స్ పవర్ 11 - r 2 - 2r అంటే -3r. ఈక్వేషన్ 3 అనుకున్నాం. టు ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ -10 కదా, కాబట్టి 11 - 3r ఈక్వల్ టు -10 తీసుకున్నాం. అప్పుడు 3r ఈక్వల్ టు ఏమందమ్మా 21. ఈ 3r ఇటు వస్తే ప్లస్ అయింది, ఇది ఇటు వస్తే ప్లస్ కదా. సో 11 + 10 21, అంటే ఆర్ వాల్యూ 7. ఆర్ వాల్యూ 7ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఈక్వేషన్ 3 అమ్మ. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే t7 + 1 ఈక్వల్ టు -1 హోల్ పవర్ 7 11c7, ఏ పవర్ 11 - 7, బి పవర్ -7, ఎక్స్ పవర్ -10. అంటే t7 ఈక్వల్ టు మైనస్ హోల్ పవర్ 7 అంటే -11c7, ఏ పవర్ 4, బి పవర్ -7. ఈక్వేషన్ 4. మనకేమన్నాడమ్మా, కోఎఫిషియంట్ సమానం అన్నాడు కదా. గివెన్ దట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ -10. దీని కోఎఫిషియంట్ ఏందమ్మా 11c4, ఏ పవర్ 4 × బి పవర్ -4 ఈక్వల్ టు దీని కోఎఫిషియంట్ ఎక్స్ పవర్ -10 కోఎఫిషియంట్ -11c7, ఏ పవర్ 4, బి పవర్ -7. 11c4 అన్నా 11c7 అన్నా ఈక్వల్ అమ్మ. ఓకేనా, ఇక్కడ 11కి 7కి ఎంత గ్యాప్ ఉంది 4. ఓకే, కాబట్టి 11c7ని -11c4గా రాశాను. ఏ పవర్ 7 బై బి పవర్ -4ని
a⁴/b⁴ రాశాను. ఇక్కడ కూడా అంతే రాశాను, మైనస్ని కిందకి ప్లస్గా రాశాను. ఇక్కడ సేమ్ 11c7 ఈక్వల్ టు 11c4 కదా, కాబట్టి 11c4కి 11c4కి గెట్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ a⁴7 ఉంది, ఇక్కడ a⁴4 ఉంది. ఇక్కడ 4కి ఇక్కడ 7 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 4కి ఇక్కడ 7 క్యాన్సిల్ అయింది. అంటే a³ ఈక్వల్ టు -1/b³ ఉంది. అంటే a³ b³ ఈక్వల్ టు -1. అంటే ab³ ఈక్వల్ -1. ఇరువైపులా క్యూబ్ చేస్తే ఏమవుతుందమ్మా, ab ఈక్వల్ టు -1 అనేది మనకు వచ్చింది. ఇదే ఏబీల మధ్య రిలేషన్, ab ఈక్వల్ టు -1. ఇది 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మ ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. ఇది ఇంపార్టెంట్ లేదు, బట్ మీరు రాసుకోండి నోట్స్. ఇఫ్ ద kth టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x² - 1/2x⁻20, ఫైండ్ tk అండ్ tk + 3. ఓకే, ఇది ఇంపార్టెంట్ లేదమ్మా, నోట్స్ రాసేసుకోండి మీరు. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 2r + 4th and r-2 and టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x⁻18 ఆర్ ఈక్వల్, ఫైండ్ r. ఇక్కడ 1 + x⁻18లో ఈ ఎక్స్పాన్షన్లో ఈ టర్మ్ సమానమైతే ఆర్ వాల్యూ కనుక్కోమండమ్మా. చూడండి, గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, 1 + x⁻18 వీ హ్యావ్, మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, NCR = NC5. అంటే n వాల్యూ సమానం ఉన్నప్పుడు, ఇక్కడ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు NCR = NC5 ఉంటే n = r + s అన్న రాస్తాం, లేదా r = s అన్న తీసుకుంటాం. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. అంటే అర్థం 13c2 = 13c5 ఉంది, సారీ 13c11 ఉందమ్మా. అప్పుడు n = r + s కదా. అంటే చూడండి, 13c2 అంటే 13, n అంటే 13, r అంటే ఇక్కడ 2, ఇక్కడ +11, 2 + 11 అంటే 13, 13కి 13 సమానం. ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి. గివెన్ కండిషన్ ఏమిచ్చాడు, ఈ టర్మ్ అన్నాడు కాబట్టి 2r + 4, 18c 2r + 4. ఇంకొక టర్మ్ ఏందమ్మా, 18c 2r - 3 + 1 కలపాలి కదా మనం. మామూలుగా అయితే జనరల్ టర్మ్ ఇదే కదమ్మా మనకి. అప్పుడు ఏమొస్తుంది, NCR కదా, ఒకటి తగ్గిద్ది, r + 1కి ఒకటి తగ్గిద్ది కదా. అప్పుడు ఇక్కడ 3 అవుతుందమ్మా ఇది. అప్పుడు దీని ప్రకారం r = s తీసుకుంటే, అంటే 2r + 3 = r - 3 తీసుకుంటే, ఈ r ఇటు వస్తే ఇది ఇటు వస్తే ఏమవుతుంది, 2r - r = -3 అంటే 2r - r అంటే r, -3 అంటే -6, r వాల్యూ -6. ఇక్కడ వచ్చేసి n = r + s కాబట్టి 18 = 2r + 3 + r -3 +3 -3 క్యాన్సిల్, 18 = 3r అంటే 3r = 18, r వాల్యూ 6, therefore r = 6, therefore r ఈజ్ నాన్ నెగిటివ్. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ అమ్మ ఇది. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీకు ఇది హోంవర్క్ అమ్మ. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 2r + 4th టర్మ్ అండ్ 3r + 4th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 + x⁻21 ఆర్ ఈక్వల్, ఫైండ్ r వాల్యూ. దీని టర్మ్ అంటే 21 కాబట్టి 21c, ఇది ఏమవుతుంది, r వాల్యూ 2r + 3 అవుతుంది. ఎందుకు, r + 1 కదా మనం రాసేది, +1 యాడ్ చేస్తేనే 4th వచ్చేది. కాబట్టి 2r + 3 ఈక్వల్ ఏం రాయాలి, ఇక్కడ 21c 3r + 3 తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు r = s కదా. మామూలుగా NCR = NCS ఉంటే r = s అంటే దీన్ని సమానం. అంటే 2r + 3 = 3r + 3 తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి r వాల్యూ వస్తుంది. ఓకేనా, ట్రై చేయండి r వాల్యూ. నెక్స్ట్